ఈరోజు హైదరాబాద్ నుంచి ప్రచురితమయ్యే ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక మైండ్ యువర్ లాంగ్వేజ్ అనే హెడ్డింగ్తో ప్రచురించిన ఒక ఆసక్తికర విశ్లేషణ నానికి షాక్ ఇచ్చే విధంగా ఉంది. చాలా మంది టాప్ సెలబ్రిటీలు లాగా హీరో నాని కూడా బహిరంగ ఫంక్షన్స్లో ద్వంద్వార్థాలు వచ్చే కామెంట్స్ చేస్తున్నాడు అంటూ నానిని టార్గెట్ చేస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. నానిపై ఆ ఆంగ్ల దినపత్రిక ఇలా కామెంట్ చేయడానికి వెనుక ఓ కారణం ఉంది. ఈ మధ్య జరిగిన హైపర్ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్లో నాని ఆ రోజు ఆ ఫంక్షన్కు అతిథిగా గ్లామర్ ఎక్స్పోజ్ చేస్తూ వచ్చిన రాశి ఖన్నాపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రాశి, నీవు చాలా అందంగా కనిపిస్తున్నావు, అయితే ఇంతకు మించి పదాలు నీ గురించి చెప్పాలి అని అనిపిస్తున్నా అవి నీట్గా ఉండవు కాబట్టి చెప్పలేకపోతున్నాను. అయితే ఈ ఫంక్షన్కు వచ్చిన వారు అంతా నీవు ఎంత అందంగా కనిపిస్తున్నావు అని నీ వైపు చూస్తున్నారు అంటూ రాశి ఖన్నా ఎక్స్పోజింగ్ లుక్స్ పై జోక్ చేశాడు నాని. ఈ కామెంట్స్ కు ఆ ఫంక్షన్ కు వచ్చిన వారంతా తెగ నవ్వుకున్నారు. అయితే ఆ విషయాన్ని ఆధారంగా తీసుకుని టాలీవుడ్ సెలబ్రిటీలు ద్వంద్వార్థాలతో బహిరంగంగా మాట్లాడుతున్న మాటలు ఎక్కువైపోయాయి అంటూ ఆ ఆంగ్ల దినపత్రిక నాని కామెంట్స్ ను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసింది. అంతేకాదు, గతంలో బాలకృష్ణ, ఆలీ, రాజ్ తరుణ్ లాంటి సెలబ్రిటీలు చేసిన ఇలాంటి ద్వంద్వార్థాల కామెంట్స్ వలన మహిళలకు ఎంత అసౌకర్యంగా మారుతుందో వివరిస్తూ కొంతమంది మహిళల అభిప్రాయాలను కూడా ఆ పత్రిక ప్రచురించింది. అయితే వివాదాలకు, గాసిప్పులకు దూరంగా ఉండే నానిపై కూడా ఇటువంటి కామెంట్స్ రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయినా వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ఇటువంటి కామెంట్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న సంకేతాలు ఆ పత్రిక కథనం నానికి ఇచ్చింది అని అనుకోవాలి. ఏమైనా రానున్న రోజులలో సెలబ్రిటీలు బహిరంగ సమావేశాలలో మాట్లాడుతున్నప్పుడు తమ నోటిని అదుపులో ఉంచుకోకపోతే ఇలాంటి కష్టాలే వస్తాయి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా